నమస్తే, వెల్కమ్ టు అవన్నీ న్యూస్ నెట్వర్క్. 2014 తర్వాత భారతదేశంలో రోజు రోజుకు పెరిగిపోతున్న ఇస్లామియా ఫోబియా, ఇస్లాం పట్ల వ్యతిరేకం, ముస్లింల పట్ల వ్యతిరేకం, ఇంకా చెప్పాలంటే మైనార్టీల అందరి పట్ల వ్యతిరేకం, క్రిస్టియన్ల పట్ల వ్యతిరేకం, అగ్రకులాల వాళ్ళకి దళితుల పట్ల వ్యతిరేకం, బీసీల పట్ల వ్యతిరేకం, ఇది ఎప్పటి నుంచో ఉంది. మైనార్టీల పట్ల వ్యతిరేకత ప్రజల మెదళ్లలో నింపి విషయాన్ని నింపి ఎంత దారుణమైన పరిస్థితికి తీసుకొచ్చారంటే ఈ మధ్య చాలా సంఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల, మధ్యప్రదేశ్ లాంటి చోట్ల ఎంత దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయంటే ముస్లిం కనబడితే కొట్టే పరిస్థితి, కొడుతున్నారు. ముస్లిం షాప్ కనబడితే దాడులు చేస్తున్నారు. ఒక గ్రౌండ్లో ఒక ముస్లిం నమాజ్ చేసుకుంటే రంజాన్ సందర్భంగా వెళ్ళి విపరీతంగా కొట్టిన సంఘటన చూసాం. ఉత్తరాఖండ్లో బాబా డ్రెస్సెస్ అని పెట్టుకున్నందుకు ఒక ముస్లిం మీద దాడి చేసి దారుణంగా ఆ పేరు మార్చాలని గొడవ చేసి చివరికి ముస్లింకి సపోర్ట్గా హిందూ రావడం. ఆ దీపక్ మహమ్మద్ చాలా ఫేమస్ అయ్యాడు, ఈ మధ్య వైరల్ అయ్యాడు. ఈ కథ అంతా చూసాం మనం. రాజకీయ నాయకులే ఈ ద్వేషపు ఉపన్యాసాలు ఇవ్వడం, హింసను ప్రేరేపించడం చాలా మామూలు పని అయిపోయింది. ముఖ్యంగా బీజేపీ నాయకులు ఇదే పని చేస్తున్నారు. ఈ మధ్య రాజస్థాన్లో ఓ సంఘటన జరిగింది. మనం ఎక్కడికి నడుస్తున్నాము, ఎక్కడికి పోతున్నాము అనడానికి ఇది ఒక ఉదాహరణ. మాజీ ఎంపీ ఉన్నాడు రాజస్థాన్, బీజేపీ ఆయన జౌనపురియా, ఆయన పేరు జౌనపురియా. ఆయన మాజీ ఎంపీ, బీజేపీ మాజీ ఎంపీ. ఫిబ్రవరి 22న నరేంద్ర మోడీ ఆ ఏరియాకి వెళ్తున్నాడు, ప్రధాని వెళ్ళాడు. దానికి ముందు దాని ప్రచారం కోసం ఈయన గ్రామాల్లో తిరిగాడు, నరేంద్ర మోడీ మీటింగ్కు రండి అని. అలా ఒక గ్రామానికి వెళ్ళి ఈయన రగ్గులు పంచుతున్నాడు. ప్రజలందరికీ రగ్గులు పంచే కార్యక్రమం చేపట్టాడు. ఏదో ఒకటి ఇచ్చి మీటింగ్కు రప్పించాలి కాబట్టి రేపు తను ఎట్లా మళ్ళీ ఓడిపోయాడు కాబట్టి ఎంపీ కాదు ప్రస్తుతం, మళ్ళీ ఎంపీ కావాలంటే ఇట్లా ప్రజలను మంచి చేసుకోవాలి. అక్కడ వరకు బాగానే ఉంది, అందరు రాజకీయ నాయకులు చేసేది అదే. ఆయన రగ్గులు పంచుతున్నాడు, మహిళలందరూ వచ్చి కూర్చున్నారు, అందరికి రగ్గులు ఇచ్చారు. ఒక ఆమెకు రగ్గిచ్చాడు. రగ్గిచ్చిన తర్వాత అడిగాడు, మీ పేరేంది? ఆమె షకురాన్ బానో అనే ఆమె పేరు చెప్పింది. షకురాన్ బానో అంటే ముస్లిం. వెంటనే ఆమె నుంచి ఆ రగ్గు గుంజుకున్నాడు. ముస్లింలకు ఇవ్వం మేము, మోడీని వ్యతిరేకించే వాళ్ళకు మేము రగ్గులు ఇవ్వం అని ఆమె దగ్గర గుంజుకోవడమే కాకుండా పక్కన ఇంకిద్దరు మహిళలు ముస్లిం ఉన్నారు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీకు రగ్గులు ఇచ్చేది లేదు. ఎంత అవమానకరమైన సంఘటన ఇది. ఊరందరి మధ్య రగ్గు ఇచ్చి మళ్ళీ గుంజుకొని మీకు ఇచ్చేది లేదు, మీ ఓట్లు మాకు అవసరం లేదు, మీరు మోడీ వ్యతిరేకులు అని మాట్లాడడం అనే దుర్మార్గమైన పరిస్థితికి దేశానికి వచ్చిందంటే, అందరి ముందు అవమానించే పరిస్థితి దేశానికి వచ్చిందంటే ఎక్కడికి పోతున్నట్టు మనం? మతం ఆధారంగా, కులం ఆధారంగా అధికారంలో ఉన్న వాళ్ళే పనిచేస్తున్నారంటే ఎంత అన్యాయమైన పరిస్థితి. అప్పుడే కొంతమంది ఆ ఎంపీని వ్యతిరేకించారు, కొంతమంది రగ్గులు తీసుకోలేదు. హిందువులే వ్యతిరేకించారు, మీరు ఈ విధంగా చేయడం సరైంది కాదని. ఎంపీ చేసిన ఈ పని దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ఆ వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయింది, చాలా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. దాని తర్వాత షకురాన్ బాను అనే మహిళకు వందలాది రగ్గులు వచ్చాయి. అనేక మంది తమ రగ్గులు తీసుకెళ్ళి మహిళకి ఇచ్చారు. వందల రగ్గులు వచ్చాయి. ఆమె ఇంకెంత గొప్పదంటే ఆ రగ్గులు మొత్తం తీసుకొని వెళ్ళి మహిళలందరికీ పంచింది. ముస్లిం మహిళలకే కాదు, హిందూ మహిళలకు కూడా, హిందువులందరికీ పంచింది. ముస్లింలకు పంచింది, హిందువులందరికీ కూడా పంచింది. ఆమె ఒక మాట చెప్పదలుచుకున్నది దాని ద్వారా, మేము ముందు మనుషులం, తర్వాతే మతానికి మా మత వ్యవహారాలు, ముందు మనుషులం. అది సిగ్గు తెచ్చుకోవాల్సిన అంశం. ఈ రాజకీయ నాయకులు వాళ్ళకు ముందు మతం ద్వారా వచ్చే రాజకీయ ప్రయోజనాలు, అసలు ఆ తర్వాతే మనిషి అనేది కూడా లేదు వాళ్ళకి. అసలు మనిషి అవసరమే లేదు వాళ్ళకి. రాజకీయ ప్రయోజనాలు కావాలి, దాని ద్వారా వచ్చిన ఓట్లు కావాలి. అక్కడ కూడా రాకపోతే దొంగోట్లు వేసుకోవడానికి ఎట్లా రెడీగా ఉన్నారు వాళ్ళు, బీజేపీ వాళ్ళు.
దీన్ని సమర్థించుకోవడానికి మాజీ ఎంపీ రకరకాల ప్రయత్నం. ఇది నా ప్రైవేట్ వ్యవహారం, ప్రభుత్వ వ్యవహారం కాదు. ఒక రాజకీయ నాయకుడు, బీజేపీ మాజీ ఎంపీ, ఇది నా ప్రైవేట్ వ్యవహారం కాబట్టి నేను ముస్లింలకు నా ఇష్టం లేదు ఇవ్వను అంటే అది సరైనదా? ప్రజాస్వామ్యబద్ధమైనదా? నైతికపరమైనదా? నైతికంగా సరైనదా? ఇది ఆ గ్రామ ప్రజలు ప్రశ్నించారు. గ్రామంలో ర్యాలీ తీశారు ఈయనకు వ్యతిరేకంగా. హిందువులు తీశారు, ముస్లిమ్స్ కాదు. హిందువులు తీశారు ఈయనకు వ్యతిరేకంగా. ఇప్పుడు హిందువులు మొత్తం ఆ రాష్ట్రంలో కావచ్చు, ఆ ఊర్లో కావచ్చు, ఆ చుట్టుపక్కల కావచ్చు, ఈ మాజీ ఎంపీకి వ్యతిరేకంగా చాలా తీవ్రంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఈయన చేసిన దుర్మార్గానికి వ్యతిరేకంగా. ముస్లింల పట్ల ఇంత వ్యతిరేకత పెరగడానికి కారణం ఎవరు? ఎందుకు పెంచుతున్నారు? మీ ఓట్ల రాజకీయాల కోసం దేశాన్ని విచ్ఛిన్నం చేసి అల్లకల్లోలం చేసే ప్లాన్ చేస్తున్నారు. ఎంత వ్యతిరేకత పెరిగిపోయిందంటే యూపీలో ఈ మధ్య 1 రోజు 2 రోజులు అయ్యింది. హిందూ రక్షక్ దళ్ అనే ఈ మధ్య విపరీతంగా అవుతుంది. అప్పుడు ఉత్తరాఖండ్లో దీపక్ మహమ్మద్ అని ఫేమస్ అయ్యాడు. అతన్ని చంపుతామని కూడా హిందూ రక్షక్ దళ్ వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చారు బహిరంగంగా. ఆ ఉత్తరప్రదేశ్లో హిందూ రక్షక్ దళ్ వాళ్ళు హైవే డెహ్రాడూన్ నుంచి ఢిల్లీ వెళ్ళే హైవే మీద రాతలు రాశారు, గ్రాఫిక్స్ పెయింట్తో, ఏది మన చల్లుతారు పెయింట్తో. ఈ హైవే మీద ప్రయాణం చేయడానికి ముస్లింలకు అనుమతి లేదు, ఈ హైవే ముస్లింలకు నిషిద్ధం, ఇట్లా రాశారు. హిందూ రక్షక్ దళ్లో అట్లా రాసిన వీడియోలు బయటకు వచ్చాయి. రాసిన వాళ్ళు మగవాళ్ళతో పాటు లేడీస్ కూడా ఉన్నారు. అందులో లేడీస్ కూడా రాతలు రాశారు. ఎంత విషం నింపుకున్నారు వాళ్ళ మెదళ్లలో. జ్ఞానం నింపుకోవాల్సిన యువతులు పెండ నింపుకుంటున్నారు మెదళ్లలో. ఈ దేశం ఇవాళ జ్ఞానం నింపడం, ఒకప్పుడు చాలా గొప్ప దేశం అని చెప్పుకుంటున్నాం మనం. బుద్ధుడు అద్భుతంగా తన సిద్ధాంతాలను ప్రచారం చేసింది. నలంద అద్భుతమైన లైబ్రరీ, అద్భుతమైన యూనివర్సిటీ, చాలా వేలు లక్షల పుస్తకాలతో జ్ఞానం ప్రసరించిన దేశం మనది. ఇవాళ విషం వెదజల్లుతున్నది ఈ దేశం. ఈ దేశం అంటే ఈ దేశ ప్రజలు కాదు, ఈ దేశ పాలకులు. ఈ దేశ పాలకులు విషాన్ని వెదజల్లుతున్నారు, మెదళ్లలో విషాన్ని వెదజల్లుతున్నారు. ముస్లింల పట్ల వ్యతిరేకత నిజంగా వాళ్ళకు ఉందో లేదో, కానీ ఎన్నికల ప్రయోజనాల కోసం ప్రజల్లో ముస్లిం వ్యతిరేకతని, క్రిస్టియన్ వ్యతిరేకతని హిందూ ప్రజల్లో పెంచుతున్నారు. దానివల్ల ముస్లింలలో కూడా హిందువుల పట్ల వ్యతిరేకత వస్తుంది, క్రిస్టియన్లలో కూడా హిందువుల పట్ల వ్యతిరేకత వస్తుంది. దేశాన్ని 2గా విభజించి విచ్ఛిన్నం చేసే కుట్ర చేస్తున్నారు వీళ్ళు. ఐకమత్యంగా ఉన్న దేశం వీళ్ళ వల్ల అన్యాయమైన పరిస్థితిలో దిగజారుతున్నది. హింస, రక్తపాతం, హత్యలు వాళ్ళ ఎన్నికల ప్రయోజనాల కోసం. వాళ్ళ ఎన్నికల ప్రయోజనాలు వాళ్ళు గెలవడం ఎందుకోసం? అంబానీ, అదానీ, వేదాంత లాంటి కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేయడం కోసం, వాళ్ళకు దేశంలోని సంపదను మొత్తం వాళ్ళు కట్టబెట్టడం కోసం, ఈ దేశ ప్రజలు మొత్తం దోచుకొని వాళ్ళ ఒడిలో పోయడం కోసం వీళ్ళు గెలవాలి. వీళ్ళు గెలవడం కోసం ప్రజల మెదళ్లలో విషం నింపి హింస రేగొట్టాలి, హత్యలు చేయించాలి. ఇది ప్రస్తుతం దేశంలో సాగుతున్న దుర్మార్గమైన పాలన. థ్యాంక్ యూ వెరీ మచ్.